డీసీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 22 నిమిషాల యాక్షన్, డ్రామా, రొమాంటిక్ ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమా. 7th ఆగస్ట్ 2026న ఈ సినిమా అంటే ఆగస్ట్ 7వ తారీఖున విడుదలైంది. ఇది యాక్సెసిబిలిటీ క్లోజ్డ్ క్యాప్షన్ సీసీ అండ్ ఆడియో డిస్క్రిప్షన్ ఏడి అవైలబుల్ అని ఇచ్చారు దీంట్లో. సరే, దీని గురించినటువంటి ఇది ఏంటంటే అవుట్ క్యాస్ట్ దేవదాస్ and his companions fight to protect an innocent family destroyed by police brutality while evading a ruthless cop, discovering justice, redemption and unlikely bonds along the way. ఒక క్రూరమైన పోలీస్ ఆఫీసరు అనుకోకుండా బుల్లెట్ తగిలినటువంటి ఈయన హీరో ప్రియురాలు సింగర్ అమ్మాయి బార్లో పాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పాడుతుంటే డిస్టర్బ్ అవుతే ఒక గ్యాంగ్స్టర్ దాసు తన నలుగురు అనుచరులతో వచ్చిన వ్యక్తి అవతల రౌడీని ఇంకోటి కొడతాడు గట్టిగా మాట్లాడితే, ఏదో పాట పాడుతుందిరా అని. అంత ప్రేమించినటువంటి అమ్మాయి వ్యక్తిగతంగా నీ యొక్క గతం చెప్పు, నా గతం నీకు చెప్తా అన్న టైప్లో మాట్లాడుకున్నాక ఆ అమ్మాయితో ఒక ప్రేమ లాంటి దాన్ని ఇంకా ఏర్పరచుకొని, ఇంకా ప్రేమలోకి వెళ్ళరు, ప్రేమ లాంటిది ఏర్పరచుకొని ఇంకా ఒకరినొకరు ఇష్టం తెలుపుకొని ఇంకా దూరం వెళ్ళరు. ఇంకా ఆ దూరం వెళ్ళకముందే అంటే ఒకరినొకరు కలయడం కానీ సెక్స్ కానీ ఇలా ఏం జరగదు వాటి మధ్య. అలా మామూలుగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా ఈయన గ్యాంగ్ వార్లో ఆ అమ్మాయికి షూట్ తగులుతుంది. ఇంకా బతికే ఉంటుంది అమ్మాయి. బతికించమని అంటే పోలీసువాడు మానవ హక్కులకు ఎవడరా చెప్పేసి సమాధానం నువ్వు చెప్తావా అని చెప్పి పేల్చి చంపేస్తాడు. ఆ పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా సెకండ్ హాఫ్ అంతా పగ. ఇంతలో ఒక వేషం చూపిస్తా. ఆమె గులాబీ పువ్వు పెట్టుకుంటుంది, అది ప్లాస్టిక్ పువ్వు. ఈ ప్లాస్టిక్ పువ్వు గులాబీ ఎలాంటిది వాడదంటే వాడదు, ఇది ప్లాస్టిక్ది నాలాగా అంటుంది. ఆ తర్వాత ఆ వేష్యతోటి నలుగురు ఫ్రెండ్స్ అంటే ఈ నలుగురితో హీరో మొత్తం 6 వీళ్ళు చేసే ప్రయాణం ఏంటి, ఆ మధ్యలో జరిగింది ఏంటి, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడుతుంది. ఆమె పచ్చి వేష్య. అటువంటి వేష్యని ఇతను ఇష్టపడతాడు. ఇష్టపడ్డాక ఆ తర్వాత ఆ అమ్మాయి కూడా ఎంతో డేర్ డాషింగ్గా ఇతని కోసం పోరాటం చేస్తుంది. ఇంతలో పోలీసులు అతను పట్టుకుంటారు. విడిపించడానికి ఆ అమ్మాయి తెగించి ఫైట్ చేస్తుంది. చివరికి వాళ్ళు ఒక దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా బతకాలనుకోవడం కదా. ఆ తర్వాత ఏం జరిగిందనే సంఘటనలతో ఉంది. లోకేష్ కనగరాజు చూడ్డానికి ఇతను హీరోనా అని అనిపించే విధంగా మనకు ఉంటాడు మనిషి. కానీ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఒక కలర్ లేదు, ఒక ముఖంలో తేజస్సు లేదు, ఒక పర్సనాలిటీ లేదు, అసలు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఏమీ లేవు. కాకపోతే ఆ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్కి ఆ గడ్డంతో సెట్ అయ్యాడు. ఇక ఇందులో బాగా ఆకట్టుకునేది ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు. ఒకరేమో వమిక గబ్బి, రెండోరేమో సంజన కృష్ణమూర్తి. ఈ సంజన కృష్ణమూర్తి చేసిన పాత్రనేమో వేష్య పాత్ర, వమిక గబ్బి ఏమో సింగర్ పాత్ర చేశారు. సో ఈమె మొత్తం సినిమాని తినేసింది ఎవరంటే సంజన కృష్ణమూర్తి. అద్భుతమైన అభినయంతో సినిమాను ఆకట్టుకుంది. ఈ డైరెక్టర్ లోకేష్ కనగరాజు కాదు, అరుణ్ మహేశ్వరన్ ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టరు. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ మ్యూజిక్ బాగున్నాయి. అయితే దీంట్లో లోకేష్ కనగరాజు అంటే నగరం అనే తెలుగు సినిమా ద్వారా పరిచయమై విక్రమ్ సినిమా ద్వారా సూపర్ హిట్ కొట్టి ఆ తర్వాత కూలీ అనే రజనీకాంత్ సినిమాని నాగార్జున విలన్ చేసిన కూలీ సినిమా డైరెక్టరు, ఈ సినిమాకి హీరో. అక్కడ క్రేజ్ వచ్చింది. ఇదే రోజు కొరియన్ కనకరాజ్ అనే ఒక కళాఖండం అంటే చూస్తూనే మైండ్ బ్లో అయిపోయేటువంటి ఒక మీనింగ్లెస్ సినిమా వచ్చినటువంటి కనకరాజు పేరుతో వచ్చిన రోజు కనకరాజు హీరోగా చేసిన డీసీ. ఇది కన్ఫ్యూజ్ అయింది చాలామందికి. ఇది తమిళ్ వర్షన్, తెలుగు వర్షన్ 2 అందుబాటులో ఉన్నటువంటి సినిమా ఇది. సరే, ఈ మొత్తానికి 2 గంటల 22 నిమిషాల నిడివిలో బోర్ ఎక్కడైనా కొట్టిందంటే ఎక్కడా కొట్టలేదు. ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూసినటువంటి ఫీలు ప్రేక్షకులకు తీసుకొచ్చిన అద్భుతమైన సినిమా ఈ డీసీ. డీసీ అనేటువంటి టైటిల్కి ఒక మన మీనింగ్ఫుల్ ఇది కూడా ఇచ్చారు దానికి, అంటే రీజనింగ్ కూడా ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. ఇంటర్వెల్ ఏమని పడుతుందంటే మ్యాడ్నెస్ మీట్ మ్యాడ్నెస్, మ్యాడ్నెస్ అంటే పిచ్చితనం, మ్యాడ్నెస్ మీట్ మ్యాడ్నెస్ అంటే పిచ్చిని కలుపుతుంది అనేటువంటిది ఆ వేషతోటి ఇంటర్వెల్లో ఈ హీరో కలవడంతో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ అంతా ఫైట్లు దమ్ ఫైట్లు. ఆ అమ్మాయి చచ్చిపోయిన తర్వాత ఇతన్ని హింసించారు, బయటపడ్డాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి వేషని విడిపించారు, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే ఎక్కడ పోతారంటే నీకు ఎక్కడ పోవడానికి జాగలేదంటే నా ఇంటర్ అని చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడ్డది. మ్యాడ్నెస్ మీట్ మ్యాడ్నెస్ అని చెప్పి ఎండ్ చేశారు. మధ్యలో ఇంటర్వెల్ చేశారు. మధ్యలో అక్కడక్కడ క్యాప్షన్స్ ఇస్తూ తీసుకెళ్లారు. విజయవాడ అని చూపించారు. అది తమిళ సినిమా అయినా విజయవాడ అని కొన్ని బోర్డ్స్ కూడా విజయవాడ కింద మార్చారు. సో నరహరిపేట చూపించారు, నాయుడుపేట నెల్లూరు జిల్లా చూపించారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించింది. తర్వాత చంద్ర అనే పేరు, ఈ వేష్య అనే కథతోటి ఈ దాస్ అని హీరో పేరు, కిట్టి అని అతని ఫ్రెండు, ఆ తర్వాత బుల్లి అని ఒకడు ఉంటాడు. నీ పేరేంటి? బుల్లి.
కట్ చేసేస్తా అంటది. బుల్లి కట్ చేసేస్తాను, తుల్లి కట్ చేస్తా అన్న మీనింగ్ తోటి అంటుంది. ఎవరు? ఈ వేశ్య. సో వాడు డ్రైవర్ ఒకడు ఈమెను ట్రై చేసి దానికి వేసుకుందని ట్రై చేస్తే ఆమె కత్తి తీసుకొని కట్ చేస్తానంటది. ఆ తర్వాత కూడా వాడు ప్రయత్నం చేసి ఆమెను ఎత్తుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి తీసుకొని పోతుంటే వాడిని కొట్టి గన్ను పేల్చి మళ్ళీ హీరో దగ్గరకు వస్తుంది. హీరోకి అన్ని విధాల ప్రాణం ఇస్తానంటుంది. సో అక్కడ కొన్ని సెకండ్ హాఫ్లో వచ్చే డైలాగులు ఒక ఆర్ట్ సినిమా డైలాగులాగా ఉన్నాయి. సో బాలయ్య బాబులాగా మనం ఎప్పుడు కాపాడలేం కదా అని అంటే కసిగా నీ మీద కసిగా ఉంది, కసిగా వేసుకుందాం మనం అని హీరోయిన్ అంటాడు. ఎవడు? ఆ డ్రైవర్. డ్రైవర్ ఏమంటాడంటే, కొత్త చీర కట్టుకొని పతిరతను అనుకుంటున్నావు, నువ్వు వేషవు పడుకో అని అంటాడు. నాకు మూడు లేదు, నా దగ్గరకు వస్తావంటే నీ పని చేస్తాను, మంచిగా ఉండదు అని చెప్పేసి ఆ అమ్మాయి వార్నింగ్ ఇస్తుంది. అయినా వాడు లెక్క పెట్టాడు, ఇబ్బంది పెడతాడు అమ్మాయిని. ఇక ఇబ్బంది పెడితే వాడిని వెంట బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి వాడిని కోసి పడేస్తానంటుంది. అయినా సరే బలవంతంగా ఎత్తుకెళ్ళినప్పుడు ఆమె పెనుగాలిన తీరు, ఇట్లా నడుము పిర్రుల దగ్గర ఇట్లా కెమెరా పెట్టి అసలు ఆ చూపించిన తీరు, కారులోంచి ఫోకస్ చేసినటువంటి తీరు, ఇట్లా పైకి వెళ్ళి ఆ అమ్మాయి వాడిని కొడుతుంటుంది, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని. ఆ షాట్ చాలా బాగుంది. ఇక హీరో ఒక సిగరెట్ తీసుకొని ఇట్లా 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 టక్ 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 కొడుతుంటే, ఒకటి నోట్లైనా పెట్టుకో లేకపోతే పెట్లైనా పెట్టుకో, నాకు టెన్షన్ అవుతుంది అనే డైలాగ్ బాగుంటుంది. అంటే ఆకట్టుకునే విధంగా ఆ సందర్భానుసారంగా ఆ డైలాగ్ చాలా ఆనందంగా, మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ తర్వాత రికార్డింగ్ ఒకటి మనకు ఆకట్టుకునే విధంగా సాగుతుంది ఈ సినిమాలో. హీరోయిన్ అంటది హీరోతోటి, నువ్వు తప్ప ఈ లోకమంతా నన్ను తప్పుగానే చూస్తుంది అంటే, మనిషిలాగా చూస్తాడు ఆ అమ్మాయిని. ఇక అమ్మాయి పేరు చంద్ర, హీరోయిన్ పేరు. ఆ వేష పేరు ఏంట్రా అని పోలీసులు అడిగితే, ఆ వేష కాదురా, ఆమె పేరు చంద్ర అని షూట్ చేసి వస్తాడు ఇంటర్వ్యూలకు ముందు ఆ ఇన్స్పెక్టర్ని. దాన్ని తీసుకొస్తారా, దాన్ని ఎంజాయ్ చేస్తారా, అది దాన్ని ఎంతో మంది పడుకుంది కదరా, అది ఎంత అయినా నువ్వు ఎంతో మంది పడుకున్నావు కదా, నువ్వేంత పతిరత కబుర్లు చెప్తున్నావు, కొత్త చీర కట్టుకోగా నువ్వేమైనా పతిరత అవుతావా అని ఒకడు లోపల ఉన్న డ్రైవర్ అంటాడు. అన్నప్పుడు కూడా చంద్ర వాడితోటి పడుకోవడానికి రెడీ అయిందిరా, నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి పడుకోదు అక్కడ. సో వాడిని కొట్టి బుద్ధి చెప్తుంది. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేమను చూపిస్తారు. నువ్వు ఒక్కడే మనిషిలాగా చూసావు, నా పరిస్థితుల్లో ఇలా అంటే, ఆమె పరిస్థితుల వల్ల వేస్ట్ అయింది కానీ ఆమె గుణం బాగుందని. ఆమె తన దగ్గర పడుకున్నటువంటి వీటిలందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తుంది. వీళ్ళకి కావాల్సిన డబ్బు సమకూరిన తర్వాత ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకొకటి మిగిలిపోయాడంటే అక్కడికి వెళ్ళి డాక్టర్ని షూట్ చేస్తుంది. అంటే కసిగా నడుస్తుంది. అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ సూపర్గా, ఇందాక చెప్పాను కదా, ఈ అమ్మాయి కృష్ణమూర్తి చాలా అద్భుతంగా చేసింది పర్ఫార్మెన్స్, ఆకట్టుకునే విధంగా చేసింది. సో సంజన కృష్ణమూర్తి. సో ఆమె పర్ఫార్మెన్స్ హైలైట్ సినిమాలో. లోకేష్ కనకరాజ్ పర్ఫార్మెన్స్ సూపర్ హైలైట్. తను డైరెక్టర్ కాబట్టి అతనికి చెప్పే పని లేదు. డైరెక్టర్ మహేశ్వరన్ సెలెక్షన్ మనకు అదిరిపోయింది. ఎందుకంటే విలన్గా కూడా పనికిరానటువంటి వ్యక్తిని హీరోగా చేసి సక్సెస్ కావడం, అది కలెక్షన్స్ కూడా అదరగొడుతున్నాయి. 8.5 కోట్లు 4 రోజుల్లో కలెక్ట్ చేసింది సినిమా, చిన్న సినిమా. నా గురించి నీకేం తెలుసు అని హీరో అంటే, నీ గురించి నాకు అంతా తెలుసు, నువ్వు మీ అమ్మకు చిన్నప్పుడే మీ అమ్మ పోవడం, మీ అమ్మను వెతుకుతూ అంటే మీ అమ్మని గుర్తు చేసుకుంటూ నువ్వు బయటకు రావడం, మీ నాన్న నీతో మాట్లాడకపోవడం, ఇవన్నీ నాకు తెలుసు నీ గురించి అని చెప్పి ఆ వేష్య చెప్తే ఇతను ఆశ్చర్యపోతాడు. అంటే ఇంత తెలుసా నా గురించి అన్నట్టుగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. నాకు అన్నీ తెలుసు, పార్వతి చచ్చిపోవడము, ఆ తర్వాత నేను కూడా అట్లా ఏమన్నా దీంట్లో చచ్చిపోతానని నా కోసం నువ్వు భయపడము, ఇవన్నీ తెలుసు అనే డైలాగ్ చాలా అట్లాగే హీరో డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ డబ్బింగ్ కానీ హీరో డబ్బింగ్ కానీ చాలా తెలుగు సినిమాని చూస్తున్న ఫీలింగే కలగొడుతుంది మనకి. ఈవెన్ బోర్డులు అక్కడ ఉన్నా కూడా విజయవాడలో అని చెప్పి చూపిస్తూ, నాయుడుపేట పోలీస్ స్టేషన్ అని బోర్డు చూపిస్తూ నెల్లూరు జిల్లా అని, అట్లా కొన్ని చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ చూపిస్తూ, మద్రాస్ బార్డర్, మద్రాస్కి వెళ్ళాలన్న టైప్లో చూపిస్తూ, ఒక ఇన్వెస్టిగేటర్ అధికారి ఫొటోస్ పెట్టి వీళ్ళ గ్యాంగ్ స్టైల్ని గమనించి, గుంగురు చుట్టూ అంటే గ్యాంగ్ స్టైల్ని బట్టి వాళ్ళు పలానాళ్ళు అయ్యి ఉంటారని ఆశించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ వెతికి ఈ అమ్మాయిని క్రూరంగా చంపుతాడు. బతుకున్న ఆమెను క్రూరంగా చంపుతాడు. వాడిని లాస్ట్లో క్రూరంగా హీరో చంపడంతో ఎండ్ అవుతుంది మనకి కథ. ఆ తర్వాత మనం ప్రశాంతంగా వెళ్దామంటే ఆ కిట్టు అనే అతను, మీరు వెళ్ళరా, ఈ అమ్మాయి ఉన్నంత కాలం నీకు ఏం కాదు అని అనగానే అతను వచ్చి అక్కనే చేర్చుకుంటా. వేష్య అయినా కూడా ఒక ప్రేమతో ఫీలింగ్ కిట్టిని కౌగిలించుకొని వెళ్ళిపోతుంది. అంతకుముందు గాయపడినటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ బ్రదర్కి అప్పచెప్పి, ఆ తర్వాత వీళ్ళిద్దరూ వేరే బతుకుదాం, ఇక మనం ఆపేసి మనం చక్కగా ఉందామని చెప్పేసి వాళ్ళ ప్రేమ జంట బాగుండడం డీసీ. సూపర్గా ఉంది కథ. ఇవన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి పారిపోయి బ్రతుకుదామని హీరోయిన్ అనే డైలాగు మనం కదిలిస్తుంది. నీతో బ్రతకాలని ఉంది దాస్ అంటుంది హీరోయిన్. డ్రైవరు ఏమైనా ఏడ్చుకోమని చెప్పి దిగడానికి ట్రై చేస్తూ, ఆ దాస్ తీయగా ఉంటాడు, నేను చేదుగా ఉంటానని అడిగితే ఆమె ఎంత వేసాను, నువ్వు ఏమైనా పతిరతవా, నువ్వు ఎవరితో పడుకోలేదా, ఎంతమందితో పడుకున్నావు ఇప్పటిదాకా, ఇంకా నువ్వు కొన్ని రోజులు పడుకోకుంటున్నావుగా, నీకు చాలా కొద్దిగా ఉంటుంది కదా అని వల్గర్ డైలాగ్స్తో అడుగుతాడు. అయినా కూడా మనకి ఇక్కడ వల్గారిటీ కనిపించదు. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా చాలా నీట్గా తీశారు కంపోజిషన్ అంతా కూడా.
వేష కథ అయినా కూడా ఆ వేషలో కూడా ఉన్నటువంటి మానవత్వాన్ని చూసి నువ్వు ఒక్కడిని మనిషిలాగా చూసావని హీరోయిన్ అనేటువంటి సన్నివేశాలన్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనికి లోకేష్ కనకరాజు యొక్క రఫ్ ఫేసు స్ట్రక్చరు, ఆ గలీజ్‌గా కనబడే ముఖము అదంతా కూడా మనకి ఆ పాత్రకి సెట్ అయిపోయింది. ఆయా డైలాగ్ డెలివరీ అదంతా కూడా డబ్బింగ్ కూడా మంచి పెట్టడంతోటి తెలుగుదనం కూడా కనబడేటట్టు విజయవాడ ఇవన్నీ మనకి యాడ్ చేయడంతోటి ఒక తెలుగు సినిమా చూసిన డైరెక్ట్ సినిమా చూసిన ఫీలింగే మనకు కలుగుతుంది 'డీసీ' చూస్తే. ఈ ప్లాస్టిక్ పూలు, ఈ తుపాకీ, ఈ మారుమూల గ్రామం నుంచి ఈ పెద్ద ప్రపంచంలోకి బయటికెళ్తున్నారు. వీళ్ళు చాలా చక్కగా ఉంటారు అనేటువంటి క్యాప్షన్ చెప్తూ, ఆ ప్లాస్టిక్ పూల క్లోజప్‌ని పెట్టి ఎండ్ చేయడం అనేది పొయిటిక్ ఎండింగ్ లాగా అనిపిస్తది మనకి. భలే అనిపిస్తుంది ఆ ఎండింగ్. అని వాళ్ళిద్దరు కారులో వెళ్ళిపోతారు. ఎళ్ళే ముందు ఈ అమ్మాయి నీ దగ్గర ఉన్నంత కాలం నీకేం కాదురా దాసు అని చెప్పడం. తర్వాత బయటకొచ్చేస్తే పోలీసులుకు ఒక అతనికి ఆశ్రయం ఇచ్చిన ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికి ఇతన్ని చూస్తే పోలీసులు ఇతన్ని సరెండర్ చేస్తారు. ఇంతలో వీళ్ళ టీమ్ అందరూ అమ్మాయితో సహా అందరూ బయటికెళ్ళిపోతారు. వాళ్ళు దూరం నుంచి చూస్తుంటే ఈ అబ్బాయి పట్టుకుడు హీరో పట్టుకుపోతే ఆ అమ్మాయి అరుస్తుంటే వీళ్ళు నోరు నొక్కేస్తారు. కానీ ఆమె ఒప్పుకోదు. నేను వెళ్ళి అతన్ని కాపాడాల్సిందే, మనం కాపాడదాం, కాపాడదాం అని చెప్పేసి బలవంతంగా అతని దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తది. చేసి అనుకున్నట్టుగానే ఆ ధైర్యంగా నిండా కప్పుకొని ఒక బాంబు లాంటిది యేసుకొని మెడలో పోయి మొత్తానికి పోలీస్ స్టేషన్‌ని అటాక్ చేసి పట్టుకొచ్చే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. కథలో నీతి అవన్నీ పక్కన పెడితే మానవత్వ కోణంలో కూడా కొన్ని చెనుకులు, మానవత్వ పరిమళాలు ఈ సినిమాలో కొన్ని కనిపించాయి. సో, మంచి మీనింగ్‌తో తీసిన సినిమా ఇది. 'డీసీ' మామూలుగా అల్లాటప్ప సినిమాగా తీసిన సినిమా కాదు. దీని పోస్టర్స్ డిజైనింగ్ గాని, అది కూడా మనకు ఆకట్టుకునే విధంగా 'డీసీ' అని ఈ రకంగా ఇవ్వడం జరిగింది. వైట్‌లో 'డీసీ' అని ఇచ్చారు. హీరోయిన్ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్‌లో చూపించారు. సో, ఇది 'డీసీ' సినిమా కలెక్షన్ ప్రకారంగా గూడా మనకి మంచి ఎఫర్ట్స్ తీసుకొచ్చింది. అంటే మంచి ఇది చూపిచ్చింది. గ్రోత్ గూడా చూపిస్తుంది. సో, ఇది తమిళ్ బాక్స్ ఆఫీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ మిక్స్‌గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 'అరుణ్ మహేశ్వరన్', 'డీసీ' అట్రాక్టింగ్ పీపుల్. ఎందుకంటే 'ఆర్ మాధవన్', 'జీడియన్' కొంత స్లో అయితే ఈ 2 మూవీస్ గూడా డిఫరెంట్‌గా ఉండి 2 సెపరేట్ రూట్స్. అదేమో బయోగ్రఫీ, ఇదేమో మాస్ సినిమా. సో, ఇది రెండిట్లో కంపేర్ చేస్తే మనకు ఈ ఈ 'లోకేష్ కనకరాజ్' సినిమాకే ఇదొస్తుంది. సో, మొత్తానికి మండే రోజే కేవలం ₹5,00,00,000 ఈ సినిమా కలెక్ట్ చేసిందంటే, ఓవరాల్‌గా ఇప్పటికి ఈ సినిమా 30.65 కోట్లకు చేరుకుందంటే, ఇండియా నెట్టే 26.65 కోట్లకు 4 రోజుల్లో చేరుకుందంటే, ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఫేస్‌కి ఎందుకంటే 'లోకేష్ కనకరాజు' ఫేస్‌కి అంటే బాడీ షేమింగ్ అని గాదు. అసలు ఆ ఫేస్‌కి హీరోగా ఇంత సక్సెస్ ఇచ్చాడంటే ఇది మామూలు విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అండ్ ద ఫ్రమ్ ఫ్రమ్ ఏ రూత్‌లెస్ కాప్, గ్యాంగ్‌స్టర్ మొత్తానికైతే ఆ కాప్‌ని చంపేటువంటి తీరు చాలా బావుంటది. ఆ తర్వాత అక్కడ ఒక పోలీస్ అతనుకు తండ్రి అతని తండ్రి ఆయన కూతురు మాట్లాడుతా ఉంటది. "ఏడునో డాడీ, ఏడునో డాడీ" అంటే లాస్ట్‌కి అతన్ని చంపే అవకాశం వచ్చినా కూడా డాడీ, డాడీ అంటుంటే ఇతను చిన్నప్పుడు తల్లిని మిస్ అయిన ఫీలింగ్ గుర్తు చేసుకొని మీ డాడీకి అంబులెన్స్ పంపి పలానా దగ్గరికి అని చెప్పి వదిలేసే తీరు కూడా మనల్ని కదిలిస్తుంది. ఇందులో తల్లి కొరకు తప్పించేటువంటి ఒక గ్యాంగ్‌స్టర్ అంటే తల్లి లేకుండా అట్లా అయ్యాడు. తండ్రి దగ్గరికి లాస్ట్‌కి చేరుకుంటే ఆ తండ్రి మాట్లాడని తండ్రి మళ్ళీ మాట్లాడతాడు. వాడు చదువుకొని మంచి డెవలప్ గారంటే రౌడీయిజంలోకెళ్ళాడని ఆ తండ్రి బాధ. సో, చివరికి ఇంకొకళ్ళకి మేలు చేశాడు మా కోసం. పోలీస్ దగ్గర పోతే పోలీసోళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను వేశ్యాని కేసు పెడతాను అని అంటే, ఆ టైంలో మమ్మల్ని కాపాడింది మీ అబ్బాయే. సో, అటువంటి మీ అబ్బాయిని నువ్వు మాట్లాడవా అని చెప్పినప్పుడు ఆ తండ్రి ఒక పశ్చాత్తాపం చెందుతాడు. పశ్చాత్తాపం చెంది అయ్యో! నిజంగానే గదా! మరి ఇంత ప్రేమ వేరే వాళ్ళు చూపించినప్పుడు నా కొడుకుతో నేను మాట్లాడకపోవడం ఏంది అనేటువంటి ఫీల్‌లోకి అతనొస్తాడు. వచ్చి కొడుకుతోటి మాట్లాడే ఆ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా మనకుంటాయి. సో, ఈ సినిమాలో మానవత్వం పరిమళించేటువంటి అంటే వేశ్యని గూడా ఒక మనిషిలాగా చూడాలనేటువంటి హీరో సంకల్పం గావచ్చు. తర్వాత హీరోయిన్ యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు. ఇవి బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇవి చూస్తుంటేనే మనకి ఎంతో సంతోషంగా, ఆనందంగా అనిపించేటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఆ ప్లాస్టిక్ పువ్వుని పూతో పోల్చడము, అది లాస్ట్‌కి అక్కడ ఆడబెట్టేస్తే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో దాని మీదనే ఫోకస్ జేయడం. అంటే ఆ అమ్మాయి పనికిరాని పువ్వు, పూజకు రాని పనికిరాని పువ్వు కాడిది అన్నట్టుగా చూపిస్తూ, దాన్ని పొయెటిక్‌గా చెప్పేటువంటి విధానం మనల్ని ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఈ సినిమా. సో, లోకేష్ కనకరాజు గాని, కృష్ణమూర్తి సంజన గాని వీళ్ళందరూ చేసినటువంటి పెర్ఫార్మెన్స్‌లు ఈ సినిమాని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళాయి. సో, ఈ 'డీసీ'
మొత్తానికి ఏంటంటే మనకి బాగా ఆకట్టుకునే విధంగా సాగి ఒక టైప్ ఆఫ్ సెక్షన్ ఆడియన్స్‌కి నచ్చే విధంగా మనకు అనిపిస్తుంది. ఎక్కడ గూడా ఫెయిల్ అనిపించదు. హీరోయిన్ ఎప్పుడైతే గన్ గీత పట్టుకుంటుందో అది చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సో, 'వామిక గబ్బి', 'సంజయ్ కృష్ణమూర్తిలు' చేసిన పాత్రలు ఆకట్టుకుంటే 'వామిక గబ్బి' పెద్ద బొట్టుతోటి 'ఎస్ జానకిలాగా కనబడితే మనకి అంటే చూడ్డానికి లుక్కు. తర్వాత 'సంజయ్ కృష్ణమూర్తి' వేశ్య పాత్రలో అద్భుతంగా యాక్ట్ చేసింది. 'అవినాష్ రఘుదేవన్' తదితరులు నటించినటువంటి సినిమాకి అనిరుద్ రవిచంద్ర అందించినటువంటి సంగీతం గాని, ముఖేష్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ గాని, ప్రసన్న జీకే అందించినటువంటి ఎడిటింగ్ గాని బాగుంది. కళానిధి మారన్ నిర్మాతగా, రచన దర్శకత్వం అరుణ్ మానేశ్వరన్‌తో వచ్చినటువంటి ఈ సినిమా దర్శకుడిగా తనదైన ముద్రేసిన 'కనకరాజు'లో కూడా ఒక మంచి నటుడున్నాడని, పలు చిత్రాల్లో ఆయన తళుక్కున మెరిసినటువంటి ఇప్పుడు కథానాయకుడిగా మారి నటించిన చిత్రం 'డీసీ' అని చెప్పి ప్రచార చిత్రాల్లో 'డీసీ' మూవీ రిలీజ్ అంటూ ఇచ్చారు ఇది. సో, ఓవరాల్‌గా ఏందంటే 'డీసీ' మూవీ స్టోరీ ఆయుధాలతో వెళ్తున్న ప్రభుత్వ వాహనాన్ని అడ్డగించి వాడు దోచుకుంటున్నటువంటి దేవదాస్ అండ్ గ్యాంగ్ ఆ తుపాకీలతోనే ఓ ఎస్ఐని కాల్చి చంపుతుంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు చేస్తారు. దీంతో దేవదాస్ గ్యాంగ్ తప్పించుకుంటూ తిరుగుతూ ఓ లాడ్జిలో తలదాచుకుంటుంది. అక్కడ బార్‌లో పాటలు పాడే అమ్మాయి పార్వతి సంజన కృష్ణమూర్తితో దేవదాస్‌కు ఏర్పడినటువంటి పరిచయం ప్రణయంగా మారుతుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు బార్‌పై దాడి చేసి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పుల్లో పార్వతికి బుల్లెట్ తగిలి చనిపోతుంది. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకున్న దేవదాసు తన ఆచూకీ చెప్పిన వారిని హత్య చేసేందుకు ఓ లాడ్జికి వెళ్తారు. అక్కడ వేశ్యావాటికలో చిక్కుపోయిన చంద్రిక, 'వామిక గబ్బిని' కలుస్తారు. 'వామిక గబ్బి' వేశ్య పాత్ర చేసింది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆ అమ్మాయి. ఆమె ఫైటింగ్, గీటింగ్ అన్నీ చేసింది. సో, అసలు దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి కారణం ఏంటి? చంద్రికను కలిసిన తర్వాత అతని ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతడు ఎవరెవరిని కోల్పోయాడు? అసలు పోలీస్ ఆఫీసర్‌ని కాల్చి చంపాల్సిన అవసరం దేవదాస్‌కి ఎందుకొచ్చింది అనేది. అంటే ఎందుకు తన ప్రియురాలిని చంపినందుకు ఆమె చేశాడు. ప్రేమ, స్నేహము, బానిసత్వం, పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపాలు ఇలా అనేక అంశాలు మిళితం చేసి ప్రేక్షకులను అలరించే విధంగా ప్రయత్నం చేశాడు. అక్కడ రా అండ్ రస్టిక్‌గా డీసీ ప్రపంచాన్ని ఆవిష్కరణలో కొంతవరకే విజయం సాధించాడు. కథ చాలా ఫ్లాట్‌గా, కథనం చాలా నెమ్మదిగా సాగే యాక్షన్ డ్రామా కొన్ని చోట్ల మెరుగ్గా, కొన్ని చోట్ల వెలవెలబోయింది. ప్రభుత్వ ఆయుధాల లూటీ ఘటనతో నేరుగా కథను మొదలుపెట్టిన దర్శకుడు ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలను బాధ్యత వహిస్తూ దేవదాస్ తీసుకునే నిర్ణయం ఈ కథను మలుపు తిప్పుతుంది. ఎస్ఐను హత్య చేసిన తర్వాత దేవదాస్ అండ్ గ్యాంగ్ తప్పించుకునే సన్నివేశాలు ఈ క్రమంలో పార్వతిని కలవడం, ఆమె పాటకు ముగ్ధుడవడం, ఆమెతో ప్రణయం ఇలా కథ ఎంతకీ ముందుకు కదలదు. ఎప్పుడైతే పోలీసుల కాల్పులో పార్వతి చనిపోతుందో అక్కడి నుంచి కథలో కాస్త కదలిక వస్తుంది. విరామానికి ముందు చంద్రిక నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుంది ఈ సినిమాకి. ముఖ్యంగా అక్కడ యాక్షన్ బ్లాక్ దానికి అనిరుద్ ఏదైతే బీజిఎం మ్యూజిక్ ఇచ్చాడో ఆ థియేటర్ దదరిల్లిపోయింది. అంతే ద్వితీయార్థం మొత్తం దేవదాసు, చంద్రికల నేపథ్యంగా నడిచే కథనాలు ఈ సినిమాకు బలం. ఆయా సన్నివేశాలు తీర్చిదిద్దిన విధానం, ఇద్దరి మధ్య నడిచే తెలియని ప్రేమ భావం కథపై మంచి ప్రభావం చూపిస్తాయి. డబ్బుల కోసం చంద్రిక వేసే ప్లాను, తర్వాత దేవదాస్ పోలీసులకు ఆమె ఏం చేస్తుందంటే తనతో పడుకున్న వ్యక్తులందరినీ కూడా పరువుకు భయపెట్టి డబ్బులు వసూలు చేస్తుంది. డబ్బుల కోసం చేసినటువంటి ప్లాన్ తర్వాత తనని వేషం చేసినటువంటి అతన్ని కాల్చి చంపిస్తుంది డాక్టర్ని. తర్వాత నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ పోలీసులే, అందరూ కథలు చెప్పుకుంటారు. తెలియని వాళ్ళకు కథలు చెప్పడం, మన గురించి చెప్పడం ఏం బాధ కాదు, తప్పు కాదు అంటూ కథ చెప్తూ ఉంటుంది. ఆ రకంగా నువ్వు నాకు చెప్పొచ్చు కదా, నేను నీతో నష్టమే లేదు కదా, వీళ్ళిద్దరు మొదలు పరిచయం అయ్యేటప్పుడు పార్వతి డైలాగులు అవి. ఆ తర్వాత చంద్రికకు కూడా అదే డైలాగులు చెప్తాడు. స్టేషన్కి వెళ్ళి మరి అతన్ని విడిపించేటువంటి సీన్ సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. క్లైమాక్స్కి వచ్చే ఓ హెవీ యాక్షన్ సీక్వెన్స్, ఎమోషనల్ నోట్తో సినిమాను ముగించిన తీరు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనకరాజు పూర్తిస్థాయి నటుడిగా దేవదాస్ పాత్రలో పర్వాలేదు అనిపించాడు. అయితే నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అయితే కాదు. చాలా వరకు సీరియస్గా సింగిల్ ఎక్స్ప్రెషన్స్ ఆయనలో కనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించాడు. ఈ సినిమాకు ప్రధాన బలం వచ్చేసి 'వామిక గబ్బి'. చంద్రిక పాత్ర కోసం ఆమె మారిన తీరు, ఆహార్యం నటనతో అదరగొట్టేసింది. ఓ రకంగా ద్వితీయార్థంలో ఆమెనే హీరో, మిగిలిన వాళ్ళ పరిధి మేరకు నటించారు. సో, ఇదన్నమాట. సో, ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్, నాకైతే వ్యక్తిగతంగా ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్లో అంటే ఈమె నలిగిన పువ్వుతో పోల్చడం, ప్లాస్టిక్ పువ్వుతో పోల్చి అక్కడ ఆ పువ్వుని అక్కడ పెడితే దాని మీద ఎండ్ చేస్తూ చంద్రికను చూపిస్తూ వీళ్ళిద్దరు కార్లో వెళ్ళిపోతాను, వీళ్ళ అనంత ప్రపంచంలోకి వీళ్ళు వెళ్ళిపోయారు, ఒక పిస్టలు, ఒక రివాల్వరు, ఒక పువ్వు రెండు కలిసాయి అన్న టైపులో చూపిస్తూ ఒక పోరాటానికిను ఒక నలిగిపోయినటువంటి పువ్వుకు మధ్యలో అనుబంధం కలిపి ఈ సినిమాను ఎండ్ చేసిన తీరు బాగుంటుంది డీసీ. సో, ఈ డీసీ అంటే మీనింగ్ ఏంటి అనేది వాళ్ళు డైరెక్టర్ ఎక్కడా చెప్పలేదు. కానీ ఎక్కడైతే మనకి ఈ రివ్యూస్ ఉంటాయో, బుక్ మై షోలో ఉంటాయో, అక్కడ మాత్రం ఇంగ్లీషు దీంట్లో
ఏదైతే బుక్ మై షోలో వాళ్ళు ఇంగ్లీషు దీంట్లో ఉంటుందో దాంట్లో మాత్రం ఒక క్యాప్షన్ని జోడించారు. అంటే ఈ డీసీ ఏంటో చెప్పడానికి ఒక క్యాప్షన్ జోడించారు. అయితే ఇది జీడియన్‌కి ఆపోజిట్‌గా వచ్చి రిలీజ్ అయింది. సో, ఆ క్యాప్షన్ జోడించడంతో ఓహో! దీనికి అర్థం ఇదా అని జెప్పి అనేటువంటి మీనింగు మనకు కలిగింది. సో, ఇదనమాట 'డీసీ' సినిమా రివ్యూ. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది 2 గంటల 22 నిమిషాల ఒక మంచి సినిమా. సో, ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 4/5 is my review rating. జై హింద్.